శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు మీరిప్పుడు చూసినట్టయితే రకరకాల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమాలు జరుగుతా ఉన్నాయి. ఎప్పుడైతే పెట్టుబడులకు సంబంధించిన క్లియరెన్స్ వచ్చిన తర్వాత దాని ఓపెనింగ్స్ కావచ్చు, లేకపోతే జరిగినప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, అది అప్పట్లో నేను చేయబట్టే ఇప్పుడొచ్చింది. ఆ! ఇది ఈ ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే అది భోగాపురం దగ్గర నుంచి తీసుకోండి. ఒకటండి వీళ్ళ చేతుల్లో ఎంతవరకు ఉంది అనేది వేరే గొడవ. అంటే క్రెడిట్ చోరీ అనేది ఎక్కువగా లేదు సర్క్యులేట్ అది చేస్తున్నారు. అది కూడా అదొక ప్రాక్టికల్‌గా వెళ్తున్నాడు ఆయన. ఆ! ప్రాక్టికల్‌గా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మా టేబుల్ మీదకొచ్చిన అప్లికేషనే ఇది. అంటే నువ్వెందుకు సంతకం పెట్టలేదు అనే ప్రశ్న రాదు. హ్మ్. అంటే ఒకవేళ సీరియస్‌గా వాళ్ళు పైనుంచి చెప్పిస్తే అంటే ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే పెట్టేసేవాడే. హ్మ్. కాబట్టి ఈయన ఎంతవరకు అంటే సొంత నిర్ణయం తీసుకుని బుల్డోజ్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నటువంటి సీఎం కాదు అతను. అతను కాదు, ఏ సీఎంకే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఢిల్లీని వ్యతిరేకించి ముందుకెళ్లే హ్మ్. పరిస్థితిలో ఏ సీఎం లేడిప్పుడు. ఓకే. అందుకని జగన్మోహన్ రెడ్డి ఊరికేనే తన పార్టీ, తన ఉనికి కాపాడుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు గానీ, ఆయన కూడా నిజానికి కేంద్రాన్ని వ్యతిరేకించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం యుద్ధం చేసిన సందర్భం ఏం లేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా. హ్మ్. ఆయన ఏ సమస్య మీద రోడ్డు మీదకొచ్చిన దాఖలాలు లేవు. కేంద్రంతో ఘర్షణ ఉంటే, ఆ ఘర్షణని రోడ్డు మీదకొచ్చి మాట్లాడేటువంటి ఒక కల్చర్ ఉండేది అంతకుముందు. ఇప్పుడు లేదు. గతంలో రామారావు గారు ఆయనే ధర్నాకొచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. హ్మ్. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చరే పోయింది. హ్మ్. అంటే ఈ ఫెడరల్ స్ట్రక్చర్‌ని కాపాడటం కోసమే ఆయన నేషనల్ ఫ్రంట్ అన్నాడు ఎన్టీఆర్. ఆ! అంటే జాతీయ పార్టీలు కాదు కేంద్రంలో, అంటే ఈ జాతీయ పార్టీకి బదులు ఇంకొక జాతీయ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనే ప్రోగ్రాం కాదు చేయాల్సింది. ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురాగలిగితే ఫెడరల్ స్ట్రక్చర్ బతుకుతుంది అని నమ్మాడాయన. హ్మ్. నమ్మి నేషనల్ ఫ్రంట్ అనే ప్రయోగం చేశాడు. అది సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు అలాంటి బాధ్యత భుజానేసుకుని తిరిగేవాడెవడూ లేడు. ఓకే. కాబట్టి ఇదంతా ప్రస్తుతం లొంగుబాట్ల రాజ్యమే. హ్మ్. జగన్మోహన్ రెడ్డి దానికి అతీతుడు కాదు. దానికి అతీతుడు కాదు, ఆయన ఎన్టీ రామారావు కాదు. కాబట్టి అయ్యే పని కాదు. ఇదేదో ఊరికనే తనని తాను కాపాడుకోవడానికి, తన ముఖాన్ని కాపాడుకోవడానికి మాట్లాడుతున్న మాటలు. ఏది మాట్లాడినా ఓకే. సీరియస్ యాక్షన్ ప్రోగ్రామ్ ఆయనకు లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి ధైర్యం కూడా లేదు. ధైర్యం చేయడు ఆయన. ఆయన కంట్రోల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఆ సిస్టమ్ ఓపెన్ చేయకుండా ఉండటం కోసం ఆయన సరెండర్ అయ్యే ఉన్నాడు. కానీ ఇక్కడ ఒకటండి. ఓకే. సెంట్రల్ గవర్నమెంటు బలంగా ఉంటది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈయన వెళ్ళలేదనుకుందామండి. కానీ ఈ ఒక పక్కన మరి అభివృద్ధి మనం అప్పుడే డివిజన్ అయిపోయింది. ఆహ్, ఈయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అది మెగా డీఎస్సీ దగ్గర నుంచి ఏయి చూసుకున్నా గానీ ప్రతి దాంట్లో గూడా వెనకంజే కనపడింది. అది కూడా కేంద్రం మీద పెట్టలేంగా. అంటే కేంద్రం అలా కాదు. దానికి అంటే సంబంధం లేనిది. లేదు. ఈయన నిర్ణయాలు కూడా ఈయన స్టైల్‌లోనే వెళ్ళాడు. ఆ! ఆ! కొన్ని పనులు చేయగలిగాడు, చేశాడు. అంటే టోటల్‌గా పరిపాలన అస్తవ్యస్తము అని అనలేం కానీ, కొంత మేరకు తనదైన ధోరణిలోనే ప్రవర్తించుకుంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళే క్రమంలో కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. రెండోది ఆయన ప్రధానంగా చేసిన తప్పేంటంటే క్యాడర్‌తోనూ, అలాగే నాయకత్వంతోనూ, అంటే వాళ్ళ పార్టీ నాయకత్వంతోనే. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళతో కూర్చుని ఏం చేయాలి, జనం ఏం కోరుకుంటున్నారు, జనం డబ్బులు ఒకటే కోరుకోలేదు ఆయన దగ్గర నుంచి. హ్మ్. అంటే మీట నొక్కగానే డబ్బులు పట్టడం ఒకటే ఆశించరు ప్రజలు అని అంటాడు ఆయన. అది కాదు. హ్మ్. వాళ్ళ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని వినటానికి కూడా ఆయన సిద్ధపడలా. అంటే ఎమ్మెల్యేలకు ఎవరికీ యాక్సెస్ ఇవ్వలేదు ఆయన. ఒక్క ఎమ్మెల్యే మొహం చూడలేదు ఆ టైంలో. అలాగే జిల్లా పార్టీ నాయకుల ముఖాలు కూడా ఆయన చూడలా.
అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్న వాటిని ఆయన సెన్సార్ చేసి వారికి ఏం చెప్పాలో అది మాత్రమే చెప్పేవాడు. అది మాత్రమే ఆ టెక్స్ట్ నోట్స్ వినటానికి మాత్రమే సిద్ధపడేవాడు ఆయన. మిగిలిన టైంలో ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయన బయటకు వచ్చిన సందర్భాలు కూడా లేవు. టోటల్గా ఒక ఇంటికి పరిమితం అయిపోయి పరిపాలన నడిపించినటువంటి పరిస్థితి. ఆయన నమ్మింది ఏంటంటే చాలా స్పష్టంగా నేను మీట నొక్కుతున్నాను, డబ్బులు వెళ్తున్నాయి, ఇక అంతకు మించి మనం చేయాల్సిన దేశ సేవ ఏమీ లేదు అని నమ్మాడు. అయితే ఈ ప్రయాణంలో నేను నా ఓటర్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నాను అనే జ్ఞానము ఆయన మిస్ అయింది. రెండోది తన ఓట్ బ్యాంక్ ఏమిటి అనేది బహిరంగంగా రోడ్డు మీద చెప్పేసుకున్నాడు ఆయన. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని. మీరు ఓపెన్గా మీ మీ వ్యూహం మొత్తం రోడ్డు మీద పెట్టేసిన తర్వాత అవతల వాళ్ళకి గేమ్ ఆడటం అనేది పెద్ద కష్టమేం కాదు. అంటే యుద్ధతంత్రం కూడా ప్రాపర్గా నడపలేదు ఆయన, ఇన్ఎఫిషియన్సీని. ఇన్ని రకాల గందరగోళాల మధ్య ఆయన ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తిరిగి గెయిన్ అవుతాను అనేటువంటి ఒక మూఢనమ్మకంతో నడుస్తున్నాడు. ఇది కూడా మూఢనమ్మకమే. ఆయన రోడ్డు మీదకి వచ్చి చేస్తున్న యాక్టివిటీ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇంతకాలం జరిగిన తర్వాత, ఎన్నికలు అయిపోయి ఇంత టైం గడిచిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అది కూడా ఇంట్లో కూర్చుని అడపాదడపా వచ్చి మీడియా ముందు కనబడి వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. 10 అడుగుల దూరంలో ఉంది ఈ ప్రెస్ మీట్ స్థలానికి, వారింటికి. ఓకే. ఇటు నుంచి ఇలా వెళ్ళిపోతాడు, అలా వచ్చి మాట్లాడతాడు, అంతవరకే. ఆ కాంపౌండ్ దాటి ఆయన బయటకు వెళ్ళిన దాఖలాలు లేవు. బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు వెళ్తాడు. కాబట్టి ఆయన ఏదో సీరియస్గా ప్రజలకు ఏదో చేసేస్తాడు అనేదైతే నమ్మాల్సిన అవసరం లేదు. ఇవి కూడా ఆయన ఏదో చేయగలను అనుకుని మాట్లాడట్లేదు ఆయన కానీ బొత్స సత్యనారాయణ కానీ. మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, ఆ స్టాండ్ని జనం కాదన్నారు. ఇప్పుడు కోర్టు కూడా కాదంది. అంటే కోర్టు కాదనలేదు ఇంకా లక్కీగా. అంటే పార్లమెంట్ నుంచి వాళ్ళు ఏదో తిప్పలు పడుతున్నారు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అదే, ఓకే, రైట్. ఆ ప్రొటెక్ట్ చేసుకోవడానికి రివర్స్ అయిందండి వాళ్ళకి. అదే అయి ఉండొచ్చు. అయిందండి. అయితే ఇక్కడ ఈ పార్లమెంట్లో వీళ్ళు ఏదో స్ట్రెంగ్థన్ చేసుకుంటున్నారు అనే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుందేమో, ప్రజలకు అలాంటి మెసేజ్ ఎడుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన నెగిటివ్గా ఒక ప్రకటన చేస్తూ ఊరుకున్నాడు. అయితే ఇక్కడ ఈ కంపెనీల దగ్గరికి వద్దామండి. అట్లీస్ట్ కంపెనీలకు సంబంధించి కొన్ని కంపెనీలు సరే ఎస్టాబ్లిష్ అయినట్టయితే ఆ నమ్మకం ఉండేది కదా. అంటే వన్స్ అది క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాత వీడియో ప్లే చేస్తున్నారు, ఈ వీడియో ప్యారలల్గా చూపిస్తున్నారు. అయినప్పటికి కూడా వీళ్ళలో మార్పు కలగట్లా. అంటే మీరు అన్నట్టు క్యాడర్ని వశపరచుకోవడం కోసమేనా ఇది? క్యాడర్ గొడవ వేరండి, క్యాడర్ గొడవ వేరు. ఈయన టైంలో అసలు ఏ వ్యవహారాన్ని పట్టించుకోలేదు ఆయన. సీఎంగా ఉన్నప్పుడు దేన్ని సీరియస్గా పట్టించుకోలేదు, దేన్ని పర్సూ చేయలేదు. పరిపాలనని టోటల్గా గాలికి వదిలేశాడు ఆయన. వదిలేసి ఒక సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకుకి మార్జిన్ గీసుకుని అక్కడ వరకు సెక్యూర్ చేసుకుంటే చాలు. ఇవ్వండి బటన్ నొక్కే కార్యక్రమం, వాటి వరకు సంక్షేమ పథకాలు ప్రాపర్గా వెళ్ళాలి, డబ్బులు ప్రాపర్గా వెళ్ళాలి, అవి ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ అవ్వాలి అంతే. అంటే ఓట్లని పార్టీ డబ్బుతో కొనడం అనేది ఒక పద్ధతి. సంక్షేమ పథకాల లక్ష్యం ఏంటంటే దాని వెనకాలన్న ఉద్దేశం ప్రభుత్వ డబ్బుతో ప్రజల ఓట్లు కొనుగోలు చేయటం. రైట్. ఈ ప్రభుత్వ డబ్బుతో ప్రజల ఓట్లు కొనుగోలు చేశాం కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని నమ్మాడు ఆయన. రైట్. అందుకోసం సంక్షేమ పథకాలు ఒకటే అమలు జరిగితే చాలు అనుకున్నాడు. ఈ మీట నొక్కితే పని అయిపోతుంది అనే దాంతోనే దాని మీద డిపెండ్ అయిపోయాడు. దాన్ని మొదట కొంతమేరకు నమ్మచ్చు, కానీ పూర్తిగా దాన్ని మాత్రమే నమ్మేస్తే కష్టం అవుతుంది. అలాంటి గుణపాఠం నేర్పినప్పటికీ ఇప్పటికే ఆయనలో మార్పు లేదు. ఇప్పటికే ఆయన జనంతో ఇంటరాక్ట్ అవ్వట్లా. రేపు ఎప్పుడో పాదయాత్ర అని చెప్తున్నాడు, కానీ అది కూడా అప్పుడు కాదు. నువ్వు రెగ్యులర్గా మీ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన జనాలతోనైనా కనీసం కూర్చుని మాట్లాడాలి. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు, చెన్నారెడ్డి గారు లాంటి వాడు కూడా ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళందరితో రోజు కూర్చుని మాట్లాడేవాడు ఆయన. తార్నాకలో ఎన్టీ రామారావు ఆ రోడ్ నెంబర్ 13లో ఉన్నప్పుడు తనకి కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన జనాలకు ఆ ప్లేస్ చాలక ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఇతను బాబు ఖాన్ తాలూకా సైట్ ఏదో ఉంటే అక్కడ విడిగా ఒకటి కట్టి అక్కడ సమావేశం అయ్యి జనాలందరినీ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడేవాడు ఆయన.
ఓకే. ప్రతిపక్షంలో ఉండగా. హ్మ్. కాబట్టి అలాంటి ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఈయనెప్పుడూ జనంతో చేసినట్టుగా మనం ఎక్కడా చూడలేదు. ఏది ఈయన ప్రతిపక్షంలోకి వెళ్ళాక. హ్మ్. అందుకని ఆయనది ఒక ధోరణి. ఆయన ఒక షెల్‌లో ఉంటున్నాడు అంతే. దాన్ని బద్దలు కొట్టుకుని బయటకొచ్చి నలుగురితో కలిసి నలుగురి సమస్యలు వినటం మొదలుపెడితే జనం ఆయన పట్ల ఏదన్నా ఆదరణ చూపించే అవకాశం ఉంటుంది గానీ, అది కూడా ఎక్కడా కనిపించట్లేదు. వారి తండ్రి గారిని కూడా వారు మోడల్‌గా తీసుకోవట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా కూడా అందరికీ యాక్సెస్ ఇచ్చేవాడు. ఎవరికైనా సరే. కలవాలనుకున్నవాడు ఎవరైనా సరే ఒక 2 రోజుల తేడాలో ఆయన్ని కలిసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు సీఎంని కలవటం అంటే దేవుడిని కలవటమే. అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రముఖుడు. అనేక మంది వెళ్ళి అక్కడ ఆయన దగ్గర, ఆయన గది దగ్గర పడిగాపులు పడి, ఎవరు ఈయనకి అనుసంధానం చేస్తాడేమో అనే నమ్మకంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫీస్ కింద ఒక ప్రైవేటు బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఉండేవాడు ఆయన. ఆయన ఆఫీస్ ఉండేది సజ్జలది. ఆ ముందంతా జనాలు పడి కూర్చునేవాళ్ళు ఆ రోడ్డంతా. ఈయన కనికరిస్తే వారి దర్శనం దొరుకుతుందేమో అని. ఈయన పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట మాత్రమే ఇక్కడికొచ్చేవాడు. మిగిలిన టైం అంతా అక్కడ ఉండేవాడు. కాబట్టి ఈయన దర్శనము దొరికేది కాదు, ఆయన దర్శనము దొరికేది కాదు. అలా కూర్చుని విసిగి వేసారి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ బస్సులెక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. హ్మ్. ఇప్పటికీ ఆ పార్టీ ఆఫీసు ముందు కనీసం 100, 200 మంది అలా నిలబడి ఉంటారు. లోపలికి ఎలా వెళ్ళాలో తెలియక. ఓకే. కాబట్టి ప్రజలతో ముందు యాక్సెస్ నిర్మించుకోగలిగితే మీరేమీ ఎక్కడి నుంచో ఉద్భవించలేదు. మిమ్మల్ని జనం నమ్మారు, నాయకుడిని చేశారు అనే విషయం ఆయనకు జీర్ణం కావట్లేదు. నేను సంభవించాను అనుకుంటున్నాడు ఆయన. సంభవించడం అంటే పుట్టేనా? ఒక యుగ పురుషుడా? కారణ జన్ముడిని అని. ఓహోహో! ఓకే. ఆ! ఒక కారణం ఉంది కాబట్టే నన్ను భగవంతుడు పుట్టించాడు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఓకే. ఒక కారణ జన్ముడిని నేను ఊరికనే పుట్టలేదు అనుకుంటున్నాడు ఆయన. ఓకే. ఓకే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిలాగా నేను రోజువారీ అందరినీ కలవాల్సిన అవసరం లేదు అని కూడా అనుకుంటున్నాడు. ఆ అనుకోవటం అనే షెల్‌లో నుంచి బయటకు వచ్చే వరకు ఆయనకి మోక్షం లేదు. ఓకే. నేను దైవాంశ సంభూతుడిని అనుకుంటే కుదరదు. ప్రజలు వాళ్ళ సమస్యలు వినాలి, కూర్చోవాలి. ఆ ధోరణి లేదు ఆయన దగ్గర. అధికారులను కూడా ఆయన చాలా విచిత్రంగా హ్యాండిల్ చేసేవాడు ఆ రోజుల్లో. ఈ పని కావాలన్నా ఇది అవుతుందా అని అడిగితే వాళ్ళేదో రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి టైమింగ్స్‌లో కొంత సవరణలు చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడించి పని చేసుకోవచ్చు. కానీ ఈయన అధికారులతో ఎలా వ్యవహరించేవాడంటే వాళ్ళకొక పని చెప్పేవాడు ఈయన. దీని మీద ఒక జీవో ఇవ్వాలి అని చెప్తే లా డిపార్ట్మెంట్‌తో మాట్లాడేవాడు ఈయన. జీవో ఇవ్వాలి అని. దీనికి సంబంధించి టోటల్‌గా భవిష్యత్తులో దీని మీద ఇబ్బందులు రాకుండా ఎలా చెయ్యాలి అనే దానికి సంబంధించి స్టడీ చేయటానికి ఒక 20 రోజులు పడుతుంది అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అంత టైం ఎందుకన్నా ఎల్లుండి ఇవ్వచ్చు కదా అనేవాడు. ఈయనకేదో పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. తొందరగా ఆ డెసిషన్ ప్రకటించాలి అనేటువంటి ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్‌తో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఒక 20 రోజులు టైం కావాలి స్టడీ చేయడానికి అంటే అవసరం లేదు. ఒక వారం 2 రోజుల్లో ఇచ్చేయండి అనేవాడు. సరే ఈయనతో గొడవ ఎందుకని చెప్పి 2 రోజుల్లో వాళ్ళు ఈయన చెప్పింది ఏదో రాసేసి దాన్ని జీవో అని చెప్పి వదిలేవాళ్ళు. దాని మీద ఎవడో కోర్టుకెళ్ళేవాడు, కోర్టు తిట్టేది. అలా 100 జీవోలు కోర్టుకెళ్ళి దెబ్బతిన్న జీవోలు ఇవ్వటంలో స్పెషలిస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నారు జనాలే. ఇలాంటి తొందరపాటు అవతల వాళ్ళ మీద వాళ్ళేదో తనకు అన్యాయం చేయటానికి ఉన్నట్టుగా భావించేసి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం, ఇలాంటి గందరగోళపు యాక్టివిటీస్ అన్నీ నడిచినాయి ఆయన సీఎంగా ఉండగా. ఇప్పటికీ అదే యాటిట్యూడ్లో ఉన్నాడు తప్ప ఆయన అంగుళం మారలేదు. ఇది జస్ట్ తన్ని తాను కాపాడుకోవడానికి ఏదో మాట్లాడుతున్నాడు కానీ అంత పరిస్థితి లేదు ఆయనకి. అంత సీన్ ఉందని కూడా నేను అనుకోవడం లేదు.